మీనా, బాలు అయితే పూల షాప్ నుంచి మొదటి రోజు వచ్చిన లాభం గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక బాలు మీనాతో మొదటి అడుగు వేసినప్పుడే నువ్వు ఎలా అదరగొట్టేసావంటే నీ స్పీడ్ ఇంకెవ్వరూ ఆపలేరని చెప్పేసి మీనాని మెచ్చుకుంటూ ఉండగానే, మీరు నాతో ఉండబట్టే నేను ఇంత సాధించానండి. మీరే నా పక్కన ఉన్నంత వరకు నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం నాకుందని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. దానికి బదులుగా బాలు, నేనేం చేశాను మీనా, ఏదో నాకు తోచింది చేశాను. మనకి అది అలా కలిసొచ్చింది. అంతా నీ అదృష్టం అని చెప్పేసి బాలు అయితే అంటాడు. నేను ఏదో పుణ్యం చేసుకున్నాను కాబట్టి మీరు నాకు భర్తగా దొరికారు. ఎంతో అదృష్టం ఉండాలండి మీలాంటి భర్త దొరకాలంటే అని చెప్పేసి అంటదనమాట. నాకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి మీరు నాకు తోడుగా నిలబడ్డారు. ఇది నా ఒక్కదాని మాట కాదండి. బయట చాలామంది నాతో అన్న మాట అని చెప్పేసి అనగానే, అవునా, నా గురించి జనాలు అలా కూడా మాట్లాడుకుంటున్నారా? నాతో అనలేదే అని చెప్పేసి బాలు అయితే కొంచెం కామెడీ అయితే చేస్తాడనమాట. మీరేంటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమైందండి అని చెప్పేసి మీనా అయితే సిగ్గుపడిపోతూ ఉండగానే, పోనీలమ్మ ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. సరేలే అవి పక్కన పెట్టి పడుకో, రేపు పొద్దున్నే లేవాలి కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. మీరు పడుకోండి, నాకు కొంచెం పని ఉంది, అది అయిన తర్వాత పడుకుంటానని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. ఏంటి ఇంకో మాల కట్టాలా అని చెప్పేసి బాలు అయితే అనగానే, లేకపోతే మరి మిమ్మల్ని చుట్టేసుకొని ఇలాగే మెలికలు తిరుగుతూ పడుకోవాలా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నాకు అంత అదృష్టం కూడానా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇంకెంతలోనే మీనా వచ్చి బాలుని వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఏ వదిలే మీనా, నాకు అసలే సిగ్గేస్తుందని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఏంటి ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ సిగ్గేంటో అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది. అప్పుడంటే నువ్వు ఒట్టి మీనావి, ఇప్పుడు ఓనర్వి కదా అందుకే అని చెప్పేసి బాలు అనగానే, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీకు భార్యనే, దాని తర్వాతే నేను ఓనర్ని అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. అలా ఇద్దరు కాసేపు సరదాగా గడుపుతారు. ఇక తర్వాత మీనా, అయ్యో అసలు విషయం మర్చిపోయాను, మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పేసి అంటదనమాట. ఇక బాలు కళ్ళు మూసుకోగానే ఇక గులాబీ పువ్వు అయితే ఇస్తుంది అనమాట. నా కోసం పూల కొట్టు పెట్టించి నా మీద నాకు నమ్మకం కలిగేలా చేశారు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి ప్రేమగా చెప్తుందనమాట. సర్లే రేపు పొద్దున్నే పూలు తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఇక నిద్ర అయితే పోతారనమాట. ఇక తర్వాత పొద్దున్నే లేసి 3 అయ్యేసరికి పూలు తెచ్చుకోవడానికి అని చెప్పేసి కార్లో అయితే వెళ్తూ ఉంటారు. ఇక మీనా అయితే నవ్వుతూ, మన పూల షాప్ బాగా నడుస్తుంది కదా, నేను మీకు త్వరలోనే ఒక్కో కారు కొంటానని చెప్పేసి అంటదనమాట. ఇంకా షాక్ అయిపోయిన బాలు, నువ్వు పూలు అమ్మి నా కోసం కారు కొంటావా, మా తల్లే అని చెప్పేసి అంటాడనమాట. ఏం కొనలేనా అని చెప్పేసి అంటది మీనా. మీనా పూలు అమ్మి కారు కొంటానని చెప్పేసి అనడంతో షాక్ అయిపోయిన బాలు ఇంకా అలానే చూస్తూ ఉంటాడనమాట. ఏంటండి మాట్లాడరు, మాట్లాడండి అని చెప్పేసి అనగానే, మీనా నువ్వు కారు కొనే సంగతి తర్వాత, నువ్వేదో కష్టపడిపోయి సంపాదించి నాకు ఏదో ఒకటి కొనివ్వాలని నీతో ఈ షాప్ పెట్టించలేదు. ఆ పార్లర్ అమ్మ డబ్బు డమ్మలతో నువ్వు తక్కువ కాకూడదని పెట్టించాను. నిన్ను ఆ ఇంట్లో పని మనిషిగా చూడటం మానేసి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం కోసమే ఈ షాప్ పెట్టించాను. కానీ నీకు ఒకటే అర్థం కావట్లేదు, నువ్వు ఎప్పుడు పువ్వులే చూడకు, పక్కనే ముళ్ళు కూడా ఉంటాయి, మా అమ్మతో జాగ్రత్తగా ఉండని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఏమైందండి, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అనగానే, మా అమ్మ అసలు రూపం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. సరే చలిగా ఉంది అంటున్నావు కదా, నేను వెళ్ళి టీ తీసుకొస్తానని చెప్పేసి బాలు అయితే ఇద్దరి కోసం చెప్పేసి టీ అయితే తెస్తాడు. అలా ఇద్దరు సంతోషంగా టీ తాగుతూ మాట్లాడుకుంటారనమాట. నాకు ఇలా పొద్దున్నే పెళ్ళంతా కలిసి టీ తాగుతుంటే చాలా బాగుందని చెప్పేసి బాలు అనగానే, రాత్రి అయితే ఫ్రెండ్స్తో కలిసి ఫుల్ బాటిల్ కొడితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి బాలుని అయితే ఆట పట్టిస్తూ ఉంటుందన్నమాట మీనా. ఇక ప్రభావతి అయితే పొద్దున్నే లేచి, మీనా కాఫీ కాఫీ అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటుందన్నమాట. ఇక ఎంతసేపటికి పలకపోయేసరికి, ఏం చేస్తున్నావే లోపల అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఇంతలోనే సత్యం వచ్చి, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి అనగానే, లేకపోతే ఏంటండి, కాఫీ ఇవ్వమని గాడిదలా అరుస్తున్నా కానీ అస్సలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటదనమాట. నువ్వు గుర్రంలో సకిలించిన కుక్కలా మురిగిన మీనా నీకు కాఫీ ఇవ్వదని చెప్పేసి అనగానే, ఎందుకు ఆ పూల కొట్టు పెట్టగానే అంత పొగరు పెరిగిందా దానికి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఎందుకే అలా మాట్లాడతావు, మీనా ఇప్పుడు ఖాళీగా లేదు కదా, పూల కొట్టు పనిలో ఉండి ఉంటుంది. మీనా బాలుతో కలిసి పూలు కొనడానికి వెళ్ళి ఉంటుంది. ఇక నుంచి నీ పనులు నువ్వు చేసుకోవడం నేర్చుకో అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కాసేపటికి ఆఫీస్కి రెడీ అయిన శృతి, రవి, రోహిణి, మనోజ్లు అయితే కిందికి అయితే వస్తారనమాట. రోహిణి ఏమో, మీనా టిఫిన్ అయిందా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అలానే శృతి కూడా, మీనా నాకు టీ కావాలని చెప్పేసి గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటారనమాట. మీనా ఇక నుంచి ఇంట్లో ఖాళీగా ఉండదమ్మా, ఇక నుంచి ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. సర్లే బయట తింటాంలే అని చెప్పేసి వాళ్ళ నలుగురు అయితే వెళ్ళిపోతారు.
ఇక ప్రభావతి టీ అయినా పెట్టుకుందని చెప్పేసి టీ పొడి ఎక్కడుందో తెలియక తికమక పడుతూ ఉంటుందన్నమాట వెతుక్కుంటూ. ఇంతలోనే బాలు టిఫిన్స్ పట్టుకొని వచ్చి, ఇదిగో తిను, మీ అందరికీ తినడానికి ఏమీ ఉండదని చెప్పేసి మీనానే తీసుకోమందని చెప్పేసి అంటాడనమాట. ప్రభావతి మాత్రం పూల కొట్టు పెట్టడం నాకేం నచ్చలేదురా అని చెప్పేసి ఇండైరెక్ట్గా బాలుతో చెప్తూ ఉంటుంది. కానీ బాలు మాత్రం ఇంకా ప్రభావతి మాటలైతే అది పెద్దగా పట్టించుకోడు అనమాట. ఇంక ఇంతలోనే మీనా రావడంతో, ఇంట్లో అత్త మామ ఉన్నారే వాళ్ళకి చెప్దా, నేను కొంచెం వాడికి లేకపోతే నీకైనా లేదా, పూల షాప్ పెట్టే ముందు మమ్మల్ని అడిగి పెట్టారా అని చెప్పేసి తిడతా ఉండడంతో ఇక మీనా అయితే, అత్తయ్య ఆయన పూల కొట్టి పెట్టే విషయం నాకు కూడా చెప్పలేదు, మీ అందరితో పాటు నేను కూడా చూశాను, నాకు చాలా షాకింగ్గా అనిపించింది అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. అయినా నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే బయటే కదా ఉండేది, మీకు ఏదైనా అవసరమైతే పిలవండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక బాలు అయితే, ఏంటి పిలిచేది, అప్పుడు ఇవిడ కేవలం నిన్ను పిలవడం కోసం మాత్రమే పనిగా పెట్టుకొని పిలుస్తూ ఉంటుంది, నువ్వు షాప్ మాత్రమే చూసుకో, ఆవిడ పనులు ఆవిడ చూసుకుంటుందని చెప్పేసి మీనాని తిట్టి ఇంకా అక్కడి నుంచి అయితే పంపిస్తాడనమాట. ఇక ప్రభావతి మాత్రం ఈ పూల షాప్ని ఈయన నుంచి తీసేయాలి, ఎలాగైనా సరే ఎలా తీసేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.